హలో హాయ్ అండి. సోజు వ్లాగ్స్ నుంచి అయితే 3 days నుంచి అయితే ఏ వీడియోస్ పెట్టలేదండి. సండే ఊరు వెళ్ళాను. మార్నింగ్ నుంచి నైట్ వరకు మొత్తం జర్నీలోనే సరిపోయింది. 2 ఊర్లు కవర్ చేశాను. అండ్ ట్యూస్డే అయితే మా ఫ్లేవర్ఫుల్ షాప్స్ నుంచి అయితే ఒక పార్టీ ఈవెంట్కి అయితే వెళ్ళాము. సో దానికి సంబంధించి మండే ట్యూస్డే అయితే ఫుల్ హెక్టిక్ వర్క్ ఉండే ఇంట్లో. అండ్ సో దానివల్ల అయితే నేను మండే ట్యూస్డే కూడా వీడియోస్ చేయలేకపోయినాను. అండ్ ఈరోజు వెనస్డే. సో ఈరోజు మార్నింగ్ కొంచెం లేచి రెస్ట్ తీసుకొని ఈవినింగ్కి కొంచెం సెట్ అయిపోయాను. అండ్ ఈ 3 days మీరు డైట్ ఏం చేశారు ఏంటి అని అడగవచ్చు. సో ఈ 3 days యాజ్ యూజువల్గా నేను ఏం తిన్నాను అదే తిన్నాను. బట్ నైట్ టైం మాత్రం టైంకి అయితే తినలేదు. నైట్ అయితే లేట్ అయ్యింది తినడము. 9-10 అట్లా అయిపోయింది. సో తినేటప్పుడు కూడా కొంచెమే తినడానికి అయితే ట్రై చేసినాను. అండ్ నేను ఎక్సర్సైజ్ చేయకపోయినా ఈ 3 days కొంచెం అయితే ఫిజికల్గా అయితే స్ట్రెయిన్ అయితే అయ్యానండి. అది మాత్రం షూర్. బట్ ఇప్పుడు ఫస్ట్ నుంచి మాత్రం ఖచ్చితంగా మళ్ళీ అదే విధంగా అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో నా న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటి అంటే వెయిట్ లాస్ అండి. అంతే, వెయిట్ లాస్ అవ్వాలి. ఎందుకు మీకు వెయిట్ లాస్ మీద అంత పిచ్చి అని అనుకుంటారేమో అందరూ. వెయిట్ లాస్ అయితే దాంట్లో ఉన్నంత హ్యాపీనెస్ దేంట్లో దొరకదండి. మీ కళ్ళ ముందు మనీ ఉన్నా కానీ అంత హ్యాపీనెస్ ఉండదు. వెయిట్ లాస్ అయితే అంత హ్యాపీనెస్ వస్తుంది. ఒక్కసారి దాని ఫీలింగ్ ఎలా ఉంటుంది అని అంటే ఎవరైతే ఒబీస్గా ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది ఆ ఫీలింగ్ ఏంటి అనేది. సో ఎవరైతే నేను డైట్ చేయలేను, ఎక్సర్సైజ్ చేయలేను అనుకునే వాళ్ళు ఎవరైనా అలా ఫీల్ అవ్వకండి. మీరు చేయగలరు, చెయ్యండి. January 1st నుంచి అది అనుకోండి, చెయ్యండి. ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. అండ్ నేను ఏది కూడా మానమని చెప్పట్లేదు, మనం తినే పద్ధతులను మార్చుకోమని చెప్తున్నాను. అండ్ నేను చెప్పేవి కూడా చాలా కాస్ట్లీ ఐటమ్స్ అయితే ఉండవు. అండ్ జస్ట్ మిడిల్ క్లాస్ వాళ్ళైనా, లోయర్ మిడిల్ అయినా, కొంచెం అప్పర్ మిడిల్ వాళ్ళైనా వాడే విధంగానే అలాంటివి మాత్రమే చెప్తాను. ఎందుకంటే చాలా ఈ డైట్స్ అని ఆ డైట్స్ అని యూట్యూబ్ ఛానల్లో చాలా ఉన్నాయండి, నేను చూసాను. కానీ అంత డైట్ అంత తినాలంటే కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళైతే అఫోర్డ్ చేయలేరు. సో మన బడ్జెట్లో మన తరికగా ఎలా తినాలి అనే విషయాలు అయితే నేను చెప్తూ ఉంటాను. సో నేనేం చేస్తున్నాను అనేది మాత్రం షేర్ చేస్తాను. సో నాకేమన్నా సజెషన్స్ మీరు ఇవ్వాలనుకుంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదు ఇలా చేయండి అని. అండ్ నాకు తెలిసినవి అయితే నేను షేర్ చేస్తాను. సో ఎవరికైతే యూస్ఫుల్ అనిపిస్తుందో వాళ్ళు ఫాలో అవ్వండి. అండ్ ఆ వీడియోస్ మీకు నచ్చితేనైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ ఈరోజు అయితే నేను కేక్ అయితే కట్ చేయలేదండి మా ఇంట్లో. బయట నుంచి అయితే కేక్ కూడా ఏం తయారు చేయలేదు, అంటే ఏం తీసుకురాలేదు షాప్ నుంచి. బట్ ఈరోజు నేను ఒక కేక్ ప్రిపేర్ చేశాను. ఫస్ట్ టైం ఫింగర్ మిల్లెట్స్ అంటే రాగి పిండితో అండ్ బెల్లం, అంటే షుగర్ కూడా కాదు, బెల్లం రాగి పిండితో ఇంట్లోనే నేను ఇవాళ కేక్ ప్రిపేర్ చేశాను. ఇప్పుడు నైట్ షాప్లో 9 o'clockకి కట్ చేస్తానండి. సో ఇది నా థింగ్. సో ఇలా అయితే కేక్ అయితే ప్రిపేర్ చేశానండి ఇవాళ. ఒకవేళ మీకు కూడా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ దీని తర్వాత అయితే నేను ఒకటి ప్రోటీన్కి దోశ చేసుకుంటాను కదా, అంటే ప్రోటీన్ దోశ అని మీకు యూట్యూబ్ ఛానల్లో షార్ట్స్లో పెట్టాను కదా, ప్రోటీన్ దోశ ఎలా చేసుకోవాలని. సో అలా అదే ఫ్లోర్ తోటి అయితే నేను మఫిన్స్ కూడా చేయాలనుకుంటున్నాను. సో అది సక్సెస్ అయితే అది కూడా నేను యూట్యూబ్లో షేర్ చేస్తానండి. సో ఈరోజు అయితే రాగి పిండితో అయితే నేను కేక్ చేయడం అయితే సక్సెస్ అయ్యింది. సో అలా మఫిన్స్, అదే ప్రోటీన్ మఫిన్స్ కూడా చేసి చూపిస్తాను. అన్నీ తింటాను కానీ చేసుకునే పద్ధతులను అయితే కొంచెం అయితే మారుస్తున్నానండి. సో నేను ఏం చేస్తున్నాను ఏంటి, ఇప్పుడు మనం బయటైనా ఏ వెయిట్ లాస్ ప్రోడక్ట్స్ వాడినా కానీ, వేరే ఎవరి డైట్ వాడినా కానీ వాళ్ళు ఒక డైట్ చార్ట్ ఇస్తారు, దాని ప్రకారం తినాలి. మనం పేమెంట్ ఆపేసిన తర్వాత వాళ్ళది మళ్ళీ మనకి గైడెన్స్ ఉండదు. సో అలా కాకుండా మనము సెల్ఫ్గా ఏం చేసుకోవాలని ఆలోచించుకోవాలి. సెల్ఫ్గా డైట్ ఏం తినగలము, మన బడ్జెట్లో మనం ఏం చేయగలము అని చూసుకుంటూ. అండ్ బయట ఫుడ్ తినొద్దు అని అంటున్నాము, బయట ఫుడ్ బదులు హెల్తీగా వాటిని ఎలా చేసుకొని తినాలి అనేది మాత్రం చూసుకుంటూ తింటే సరిపోతుందండి. బయట వెయిట్ లాస్ ప్రోడక్ట్స్ వాడి బయటవి ఏమైనా వేరే వాళ్ళ డైట్లు ఫాలో అయితే మాత్రం డ్రాస్టిక్గా చేంజెస్ ఉండొచ్చు.
కాకపోతే వాటిని లాంగ్ టర్మ్ అయితే మనం చేయలేమండి. అలాంటప్పుడు సెల్ఫ్ కంట్రోల్ అనేది మనకు ఉండాలి. ఆ సెల్ఫ్ కంట్రోల్ కోసం మనం ఏం చేయగలము అండ్ సెల్ఫ్ కంట్రోల్గా ఉన్నప్పుడు డైలీ ఒకే రకమైన ఫుడ్ కూడా తినలేము. కొంచెం మనం హెల్తీ వేలో అంటే చేసుకొని తింటే చాలా బెటర్ అని నా ఫీలింగ్. సో ఈ రోజు నుంచి జనవరిలో నా రిజల్యూషన్ వచ్చేసి, అంటే 2025లో నా రిజల్యూషన్ వచ్చేసి నేను వెయిట్ లాస్ అవ్వడం. దీన్ని ఇలానే లాంగ్ లాస్టింగ్గా చేయడం, మధ్యలో డిస్టర్బెన్సెస్ వచ్చినా దానిని నేను కవర్ చేసుకుంటాను అన్న కాన్ఫిడెన్స్ తోటి నేనున్నాను. సో మీలో ఎంతమంది ఉన్నారు నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.